హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ లోకి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అలానే యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దివ్య స్వరూపానికి కూడా వేల వేల కృతజ్ఞతలు. అలానే మనందరి గురువు అయిన బ్రహ్మశ్రీ పత్రిసారికి కూడా అనంత కోటి పాదాభివందనాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. అలానే ప్రతిరోజు సరికొత్త జ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకుంటూ ఉంటాం మాస్టర్స్. ఈ రోజు ఆ జ్ఞానాన్ని అందించడానికి జయసుధా మేడం పలమనేరు నుంచి మన జూమ్ సెషన్ లోకి వచ్చారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ సత్యం వద ధర్మం శర అనే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఆ టాపిక్ ద్వారా మనకి మేడం అందించడానికి వచ్చారు మాస్టర్స్. మేడం ని ముందు మనం సాధారణంగా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ రోజు మనం సత్యం వద ధర్మం చెర అనే ఒక చక్కటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ సత్యం వద ధర్మం చెర ఈ పేరులో మనకు రెండు పదాలు కనిపిస్తాయి. ఆ రెండు పదాలు ఏంటి అంటే సత్యము, ధర్మము. ముందుగా సత్యం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఎప్పుడు ఉండేది సత్యం, అన్ని కాలాలలో ఉండేది సత్యం, శాశ్వతమైనది సత్యం. మరి శాశ్వతంగా ఉండేదేంటి? ఎప్పుడు మార్పు చెందనిదేంటి? అన్ని కాలాలలో ఉండేదేంటి? ఏంటి అంటే ఆత్మ పదార్థం. అంటే ఈ ఆత్మ పదార్థమే సత్యం. అంటే ఆత్మ పదార్థం ఫ్రెండ్స్. ఆత్మనే సత్యం. అంటే ఉన్న ఒక్కగానొక్క సత్యం ఈ ఆత్మ పదార్థమే. మరి ధర్మం, ఇంకొక పదం ఏంటి? ధర్మం. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇది తెలుసుకోవడమే ధర్మం. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండకూడదో అలా ఉండకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, మన డే టు డే లైఫ్ లో గమనిస్తే గిన ఇప్పుడు ఒక్కొక్కసారి అనవసరంగా మాట్లాడేస్తూ ఉంటాం. అయ్యో బుద్ధి లేకుండా మాట్లాడేసినానే, మనకే అనిపిస్తుంది అయ్యో బుద్ధి లేకుండా తినేసాను, ఊరికే తిన్నాను, ఇంత ఇబ్బంది పడుతున్నాను. అంటే మనకు ఎలా ఉండాలో ఆ నాలెడ్జ్ లేదు మనకి. కొన్నిసార్లు బాగానే ఉంటాం, కొన్నిసార్లు అయ్యో ఊరికే మాట్లాడినా, ఊరికే ఆ పని చేశానే, చేయకుండా ఉండింటే బాగుండే, ఊరికే తిన్నానే, అనవసరంగా తిన్నా. లేదంటే మనం ఇంకొకరినైనా తిడతా ఉంటాం, చూడు నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడావు, నీ వల్లే ఈ సమస్య వచ్చింది. అంటే అక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఆ నాలెడ్జ్ మనకి లేదు. అందుకే మనం మన జీవితంలో మనకు దుఃఖాలు, బాధలు, కన్నీళ్లు దీని వల్లనే ఫ్రెండ్స్. సో ఈ ధర్మం అంటే మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండకూడదో అలా ఉండకుండా ఉండాలి. ఇది తెలుసుకోవడమే ధర్మం అంటే. సో ఈ ఆత్మ పదార్థము, ఈ సత్యము, ధర్మ మార్గం, ఈ రెండింటి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ ఈ నాలెడ్జ్ కలిగి ఉండాలి. మరి మనమందరం కూడా ఆత్మ పదార్థాలు, మనమందరం ఆత్మ పదార్థాలు. మన అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏమంటాము? ఆ, నేను ఈ శరీరాన్ని అనుకుంటాం, అవునా కదా? కానీ మనం ఈ శరీరంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ శరీరంతో తాదాత్మ్యం చెందినట్టుగా అనిపిస్తుంది. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పదార్థాలు మనం బ్రహ్మ పదార్థం. అంటే ఆ సర్వత్రా విస్తరించి ఉన్నటువంటి బ్రహ్మ పదార్థమే బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అదే మనలో కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు మనం శరీరం అంటే ఈ శరీరం వేరే, ఆత్మ వేరే. ఇప్పుడు నేను 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 అంటాం అని అంటూ ఉంటాం కదా. ఈ నేను అనేది ఈ మేనుతో తాదాత్మ్యం చెంది ఉంది ఫ్రెండ్స్. కానీ ఈ శరీరం వేరే, ఆత్మ వేరే. శరీరంతో తాదాత్మ్యం చెందినట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ శరీరం వేరే, ఆ నేను అనే ఆత్మ పదార్థం వేరే. దాన్ని తెలుసుకోవాలి మనం. ఈ ఆత్మ పదార్థాన్ని, మనలో ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని మనం తెలుసుకోవాలి. అహం బ్రహ్మాస్మి అంటాం. ఆ బ్రహ్మాస్మి అంటే సర్వత్రా విస్తరించున్నటువంటి ఆత్మ పదార్థం అని అర్థం. ఇప్పుడు ఇది మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్దం ఉంది, అద్దం ముందరికి వెళ్ళి మనం నిలబడతాం.
మరి అద్దంలో మనకేం కనిపిస్తుంది? మన యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. అవునా? మన ప్రతిబింబం ఉంది కదా అని చెప్పేసి అందులో మనం ఉన్నామా? అద్దంలో మనం ఉంటాం, మనం ఉన్నట్లా? అద్దంలో మనం లేం ఫ్రెండ్స్. మరి మరి ఎందుకు మనం కనిపిస్తున్నామంటే అందులో మన యొక్క ప్రతిబింబం ఉంది కాబట్టి అదే మనకు కనిపిస్తుంది. సో ఈ అద్దంలో ఏదైతే ప్రతిబింబం కనిపిస్తుందో అలాగే ఈ మేనులో కూడా ఈ బ్రహ్మ యొక్క ప్రతిబింబం ఉంటుంది ఫ్రెండ్స్. అద్దంలో మనిషిని చూసినట్టుగా మనం ఈ మేనులో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని మనము తెలుసుకోవాలి. ఆ నేనును మనం తెలుసుకోవాలి. కానీ అద్దానికి ప్రతిబింబానికి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. కానీ సంబంధం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కానీ ఏ సంబంధం లేదు. అలాగే ఈ శరీరంలో కూడా ఆ బ్రహ్మ యొక్క ప్రతిబింబం ఉంది ఫ్రెండ్స్. సో ఈ మేలుకి ఆ బ్రహ్మ పదార్థానికి ఏ సంబంధం లేదు కానీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈ కానీ మనం ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం ఉన్నంత మాత్రాన మనం ఉన్నామా? మనం లేము. కానీ ఉన్నట్టుగా కనిపిస్తాం. అలాగే ఈ మేలులో కూడా ఆ బ్రహ్మ పదార్థం, ఆ ఆత్మ పదార్థం ఉంది. సో అది వేరే, ఆ ఆత్మ పదార్థం వేరే, నేను వేరే. కానీ ఇది మనకి ఆ శరీరంలో అంతా ఈ తాదాత్మ్యం చెందినట్టుగా ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని మనం తెలుసుకోవాలి. శరీరం వేరే, ఆత్మ పదార్థం వేరే. ఈ ఆత్మ పదార్థం మన శరీరంలో ఉన్నంత వరకు ఒకానొక ధర్మ మార్గం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ధర్మ మార్గంలో మనం నడవాలి, ధర్మంలో జీవించాలి మనం. అలాగే సత్యంలో మనము ఆ సత్యంలో జీవించాలి, సత్యమే మాట్లాడాలి. మన నోట్లో ఎప్పుడు సత్యవాక్కులే రావాలి ఫ్రెండ్స్. సత్యం వద ధర్మం చర. ఎప్పుడు సత్యంలో జీవించాలి, సత్యవాక్కులే మనం పలకాలి. మరి ధర్మ మార్గంలో మనం నడవాలి. ఆ ధర్మాన్ని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సత్యం వద ధర్మం చర. మరి భగవద్గీతలో ఒక ముఖ్యమైన శ్లోకం వస్తుంది ఫ్రెండ్స్. అదేంటంటే తేతం భూత్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామ లభంతే. తే అంటే వారు, తం అంటే అది, భుక్త్వా అంటే భుజించిన తర్వాత. దేన్ని భుజించిన తర్వాత? స్వర్గలోకం విశాలం, ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత. అంటే ఇక్కడ పరమాత్మ ఇక్కడ ఒక పదాన్ని చెప్తున్నారు. స్వర్గలోకం విశాలం అంటే ఆ స్వర్గలోకం ఎలా ఉందో చెప్తున్నారు. స్వర్గలోకం విశాలమైనది అని చెప్తున్నారు. అంటే భూలోకంతో కంపేర్ చేస్తే స్వర్గలోకం అనేది విశాలమైనది. ఈ భూలోకం అనేది చాలా చిన్న లోకం. స్వర్గలోకంతో కంపేర్ చేస్తే స్వర్గలోకం ఆ అపరిమితమైనటువంటిది. ఈ భూలోకం చిన్న లోకం, పరిమితమైన లోకం. ఇది మనకు అర్థం కావాలంటే ఇప్పుడు సముద్రాన్ని తీసుకోండి. సముద్రం ఎలా ఉంటుంది? విశాలంగా ఉంటుంది. ఆ సముద్రంలో ఒక చిన్న బుట్ట వేసామనుకోండి, ఒక చెంబునో ఒక బుట్ట, చిన్న బుట్ట వేసామనుకోండి, ఆ బుట్టంతా భూలోకం. స్వర్గలోకం సముద్రం అంత విశాలమైనది. అంటే అంత అపరిమితమైనటువంటి లోకం స్వర్గలోకం. భూలోకం చాలా పరిమితమైన లోకం, చిన్న లోకం అని పరమాత్మ ఇక్కడ చెప్తున్నారన్నమాట. మరి విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం కాస్త క్షీణించిపోయిన తర్వాత అంటే మనం చేసుకున్నటువంటి ఆ పుణ్యం క్షీణించిన తర్వాత మర్త్యలోకం విశంతి. ఈ మర్త్యలోకం అంటే ఈ భూలోకాన్ని మర్త్యలోకం అంటారు. ఎందుకంటే ఇక్కడ చావు ఉంటుంది కాబట్టి దీన్ని మర్త్యలోకం అంటారు. స్వర్గలోకంలో చావు ఉండదు. ఈ భూలోకంలో చావు ఉన్నటువంటి లోకం కనుక దీన్ని మర్త్యలోకం అంటారు. సో విశంతి అంటే ఇక్కడికి వస్తాం. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అంటే మనం చేసుకున్న ఆ పుణ్యం కాస్త క్షీణించిపోయిన తర్వాత ఈ భూలోకానికి వస్తాం మనము. ఈ భూలోకానికి వచ్చినప్పుడు కాస్త పుణ్యం చేస్తాము, కాస్త పాపం చేస్తాము. కాస్త పుణ్యము కాస్త పాపం ఈ రెండింటిని మూట కట్టుకొని మళ్ళా స్వర్గలోకానికి వెళ్తాం. అక్కడ కొంతకాలం అనుభవించిన తరువాత మళ్ళా ఆ పుణ్యం క్షీణించినప్పుడు మళ్ళా భూలోకానికి వస్తాం. ఎందుకంటే మరింత పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. అంటే ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటే మరి అంతకాలం మనము స్వర్గలోకంలో ఉంటాము.
పుణ్యం క్షీణించిన తర్వాత తిరిగి మళ్ళా ఈ లోకానికి వస్తాం. క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. విశంతి అంటే రావడం. ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత మనము మళ్ళా ఈ భూలోకానికి వస్తాము అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. మరి ఆ స్వర్గలోకం నుంచి మళ్ళా ఇక్కడ ఈ భూలోకానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ జన్మ తీసుకుంటాం. జన్మ తీసుకున్నప్పుడు ఫస్ట్ చిన్న బిడ్డగా వస్తాము. తర్వాత క్రమక్రమంగా యవన దశకు వస్తాము. తర్వాత ప్రౌఢ దశను పొందుతాము. తర్వాత వృద్ధాప్యాన్ని పొందుతాం. తర్వాత మళ్ళీ చనిపోతాడు. మళ్ళా ఈ దేహాన్ని వదిలిపెట్టేసి మళ్ళా ఆ స్వర్గలోకానికి వెళ్తాం. ఆ స్వర్గలోకానికి వెళ్ళి ఆ మళ్ళా భుజిస్తాడన్నమాట. అంటే భుజించడం అంటే ఆ స్వర్గలోకాన్ని ఎంజాయ్ చేస్తాము అని అర్థం. ఎంజాయ్ చేస్తాం. అంటే ఆ ఎంజాయ్ చేసినటువంటి ఆ కాలం అంతా అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి వస్తాడు. చూడండి ఎన్ని విషయాలు మనకి ఇక్కడ చెప్పబడ్డాయో. తేతం భూత్వ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. చూడండి, అంటే ఆ స్వర్గలోకం నుంచి ఈ భూలోకానికి వస్తాం. ఎందుకంటే మరింత పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. అంటే ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటే అంతకాలం మనం స్వర్గలోకంలో ఉంటాం. మళ్ళా ఆ పుణ్యం కాస్త క్షీణించిపోయిన తర్వాత మళ్ళా ఈ భూలోకానికి వస్తాం. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం. గత పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం మళ్ళా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. గత కామ లభంతే. కామము అంటే కోరిక. మరి అక్కడి నుంచి ఎందుకు వస్తాం, మనము ఎందుకు పుట్టాము అంటే మన యొక్క సొంత కోరికతో మనం ఇక్కడ పుట్టాం. బలవంతంగా భూలోకానికి రప్పించడం జరగదు ఫ్రెండ్స్. మన యొక్క కామము, మన కోరిక వల్ల మనము భూలోకానికి వస్తాము. ఈ మర్త్యలోకానికి వస్తాం. ఇక్కడికి వచ్చి మళ్ళా కొన్ని రోజులు ఉంటాం. ఏదో కొంతకాలం, ఏదో కొన్ని రోజులో లేదా కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళా ఆ కోరిక తీరిపోయిన తర్వాత మళ్ళా వెళ్ళిపోతాం. అంటే కోరికతో ఇక్కడికి వస్తున్నాం ఆ కోరిక తీరిపోయిన తర్వాత మళ్ళా వెళ్ళిపోతున్నాం. ఆ కామ లభంతే. అక్కడి నుంచి కోరిక వల్ల వస్తాం, మళ్ళా స్వర్గలోకానికి వెళ్తాం. అంటే మనం భూలోకంలో ఎంత పుణ్యం సంపాదించుకుంటే అంతకాలం మనం స్వర్గలోకంలో ఉంటాం ఫ్రెండ్స్. అదే పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. ఆ పుణ్యం అయిపోగానే మళ్ళా ఇక్కడికి వస్తాము. పుణ్యం గత, మళ్ళా ఆ గత అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం. గత అక్కడి నుంచి ఇక్కడికి ఆ కోరిక వల్ల వస్తాము. ఇప్పుడు మనకి కోరిక లేదనుకోండి, ఈ భూలోకానికి మనం రాము. ఒక కోరికతో ఇక్కడికి వస్తాం. ఆ కోరిక ఏంటి అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందాలనే కోరికతో వస్తాం ఫ్రెండ్స్. ప్రతి ఆత్మ కూడా నేను సత్యాన్ని తెలుసుకోవాలి, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి, మరింత ఉన్నత స్థితికి ఎదగాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి అనే కోరికతో మనం ఇక్కడికి వస్తాము. మరి ఆ కోరిక లేదనుకోండి, ఆ స్వర్గలోకవాసి భూలోకవాసి కాలేడు. సో ఏ పని చేయడానికైనా కోరిక ఉంటేనే కదా చేస్తాం. ఏ పనికైనా చూడండి, కోరికనే మూలం. చూడండి, అంటే ఆ కోరిక లేకపోతే మనం రాము ఇక్కడికి. ఏ పని చేయాలన్నా గమనించండి. నేను ఒక ఏదో చాట్స్ తినాలి, పానీపూరి తినాలి అనే కోరిక ఉందనుకోండి, వెళ్తాం, చాట్ సెంటర్కి వెళ్తాం, వెళ్ళి పానీపూరి తింటాం, మళ్ళీ ఆ కోరిక తీరిపోతుంది, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాం. లేదా ఒక హోటల్కి వెళ్ళాలనే కోరిక ఉందనుకోండి, హోటల్కి వెళ్తాము, మనకు కావాల్సినవన్నీ ఆర్డర్ ఇస్తాము, ఆ వచ్చే వరకు వెయిట్ చేస్తాము. ఆ ఆర్డర్ అంతా వాళ్ళు తెచ్చిచ్చిన తర్వాత మనం ఆర్డర్ ఇచ్చినవన్నీ ఐటమ్స్ అన్ని మళ్ళీ మనం తింటాము, భుజిస్తాము. కోరిక తీరిపోయింది, మళ్ళీ అక్కడే హోటల్లో ఉండిపోతామా, మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఏ పని చూడండి, ఒక ట్రిప్పుకి వెళ్ళాలంటే కూడా కోరికతో వెళ్తాం. నేను కాశ్మీర్ ట్రిప్ వెళ్ళాలి, ఒక 1 వీక్ వెళ్ళాలి, ఆ కోరిక ఉందనుకోండి, ప్లాన్ చేసుకుంటాం. ఏ ట్రావెల్స్ ద్వారా వెళ్తే మనకు బాగుంటుంది, ఫెసిలిటీస్, అకామిడేషన్స్ అన్ని బాగుంటాయి, ఫుడ్ బాగుంటుంది, అన్ని విచారించి టికెట్స్ అన్ని బుక్ చేసుకుంటాము, మళ్ళీ వెళ్తాము, వెళ్ళి అక్కడ అన్ని చూస్తాము, ఎంజాయ్ చేస్తాము. మన కోరిక తీరిపోయింది, ఇంకా మళ్ళా కాశ్మీర్లోనే ఉండిపోం కదా. అక్కడ అన్ని ప్లేసెస్ చూసి అన్ని కవర్ చేసుకొని ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి మన ఇంటికి మనం వచ్చేస్తాం. నాకు ఇప్పుడు వెజిటబుల్స్ కావాలి, లేదంటే సరుకులు కావాలి, లేదా కూరగాయలు కావాలి, లేదా ఫ్రూట్స్ కావాలి, ఏది కావాలన్నా ఇవన్నీ కోరికలే మనకి. బజార్కి వెళ్తాం, అవన్నీ మనకు కావాల్సినవన్నీ కొనుక్కుంటాం.
మళ్ళా మన కోరిక తీరిపోగానే బజార్లో ఉండిపోం కదా, మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేస్తాం. అంటే ఏ పని చేయడానికైనా ఒక కోరికనే మూలం ఫ్రెండ్స్. కోరిక ఉంటేనే ఒక పని చేస్తాం. కోరిక లేదనుకోండి మనం ఆ పని చెయ్యం. మనకి కోరిక ఇప్పుడు నాకు హోటల్కి వెళ్ళాలని లేదు, మనం వెళ్తామా? వెళ్ళం కదా. సో ఏ పనికైనా కూడా కోరికనే మూలం ఫ్రెండ్స్. సో సినిమాకి వెళ్తాం, కోరికతో వెళ్తాం, మళ్ళీ సినిమా చూస్తాం, మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. థియేటర్లోనే ఉండిపోం కదా. సో ఫ్రెండ్స్, ఏ పని కూడా ఎవ్వరు కోరిక లేకుండా చెయ్యరు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఏ పనైనా చేస్తున్నామంటే దాని వెనుక ఒక బలమైన కోరిక ఉంటుంది. సో స్వర్గలోకం నుంచి భూలోకానికి రావడం కూడా ఒక బలమైన కోరికతో వస్తాం. ఆ కోరిక లేదనుకోండి, నేను భూలోకానికి వెళ్ళనంటే నువ్వు భూలోకానికి వెళ్ళని బలవంతం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు పంపించరు అసలు. బలవంతంగా ఎవరు తొయ్యరు. సృష్టిలో బలవంతం అన్నది ఎక్కడా లేనే లేదు ఫ్రెండ్స్. అంతా స్వయిచ్ఛ ద్వారానే జరుగుతుంది. సో ఇప్పుడు కొంతమంది భూలోకానికి వస్తారు, వచ్చిన తర్వాత కోరిక కోరిక తీరదు అనుకోండి. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా కోరిక తీరదు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఒక భూతం లాగా, ఒక ప్రేతం లాగా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. అంటే ఆ ఇంటిని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. నా ఇంట్లో నేను ఇంత కష్టపడి కట్టించాను ఈ ఇల్లు, మరి ఈ ఇంట్లో ఇంకొకరు ఎలా వస్తారు? ఇది నా ఇల్లు, నేను కష్టపడి సంపాదించింది అని చెప్పేసి ఆ ఇంట్లోనే అక్కడే ఒక భూతం లాగా, ప్రేతం లాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అతడి కోరిక తీరలేదు. సో తీరింటే స్వర్గలోకానికి వెళ్ళేవాడు, కోరిక తీరలేదు కనుక స్వర్గలోకానికి వెళ్ళలేడన్నమాట. సో కోరిక తీరితే అందరూ స్వర్గలోక వాసులు అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడ నా భార్య, నా ఇల్లు, నా పిల్లలు అనే కోరికలన్నీ తీరిపోతే భూలోకంలో మనం ఉండం. శరీరాన్ని వదిలిపెట్టేసి ఆ స్వర్గలోకానికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో కోరికలు తీరకపోతే ఇప్పుడు చాలా మంది మనం గమనించండి, కోరికలు తీరలేదు అని చెప్పేసి వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సో అటువంటి సోల్స్ అన్ని కూడా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి, ప్రేతాల్లాగా ఇక్కడిక్కడే సూలు పట్టుకొని వేలాడుతూ ఉంటాయి. చాలా మందిని చూస్తూ ఉంటాం. ధ్యానం చేసే వాళ్ళకు కూడా చాలా మందికి కనిపిస్తూ ఉన్నాయి, మాకు ఆ సోల్స్ కనిపిస్తున్నాయి, మాకు దిక్కు తెలియడం లేదు, ఎలా వెళ్ళాలి, మాకు మార్గం చూపించండి, మాకు గైడ్ చేయండి అని అడుగుతూ ఉంటారు. సో మనము వాళ్ళకి గైడ్ చెయ్యాలి. ఇంకా నీ ఇల్లు అనుకుంటున్నావు, నీ సంసారం అనుకుంటున్నావు, నువ్వు చనిపోయావు, నువ్వు స్వర్గలోకానికి వెళ్ళిపో అని మనం గైడ్ చెయ్యాలి. గైడ్ చేసినప్పుడు ఆ సోల్స్ వెళ్ళిపోతాయి అక్కడి నుంచి. సో ఆ కోరికలు ఇప్పుడు అలా కొంతమంది కోరికలు తీరకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. అంటే 99% అందరూ వచ్చిండే సోల్స్ అందరికీ కూడా వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఏదో కొన్ని సోల్స్ మాత్రము మాకు కోరికలు తీరలేదు అని చెప్పి ఆ సోల్స్ ఇక్కడిక్కడే ఉండిపోతాయి. చనిపోయిన తర్వాత మా కోరికలు తీరలేదు అని చెప్పి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. బలవంతంగా సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మనం చూస్తూ ఉంటాం కదా. సో తేత్వం భోక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామలం అంటే. ఇంకా ఈ శ్లోకంలో ఇంకొక పదం చెప్పారు పరమాత్మ. ఏంటి అంటే ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న. మనం శరీరంతో ఇక్కడికి వస్తున్నాం. మనము శరీరం తీసుకొని మనం కోరిక వల్ల మనం ఈ భూలోకానికి వస్తున్నాం. భూలోకానికి వచ్చినప్పుడు మనకు శరీరం అనేది ఇవ్వబడుతుంది. సో ఈ శరీరం అనేది ఇవ్వబడుతుంది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మనము త్రయీ ధర్మం అనుప్రపన్న అంటే ఈ 3 ధర్మాలను మనము ఆచరించాల్సి ఉంటుంది. ఈ ధర్మాన్ని మనము పాటించాల్సి ఉంటుంది అని పరమాత్మ ఇక్కడ చెప్తున్నాం. ఎందుకంటే ధర్మంలో ఉంటేనే నీకు పుణ్యం వస్తుంది. నువ్వు అధర్మం చేస్తే నీకు పాపం వస్తుంది. త్రయీ ధర్మం అంటే 3 ధర్మాల గురించి చెప్తున్నారు. అంటే మనము ఈ ధర్మంలో ఉన్నప్పుడు మనం పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. ఎంత పుణ్యాన్ని మూటగట్టుకుంటే అంతకాలం స్వర్గలోకంలో ఉంటాం. క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. మళ్ళా ఆ పుణ్యం కాస్త క్షీణించిన తర్వాత మళ్ళా ఈ భూలోకానికి రావాల్సిందే. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ధర్మంలో జీవించాలి. ధర్మంలో ఉంటేనే మనము పుణ్యాన్ని మూటగట్టుకోగలుగుతాము అని ఇక్కడ 3 ధర్మాల గురించి చెప్తున్నారు ఫ్రెండ్స్.
త్రయీ ధర్మం మనకు ప్రపన్న. త్రయీ ధర్మం అంటే 3 ధర్మాల గురించి చెప్తున్నారు ఇక్కడ. సో ఆ 3 ధర్మాలు ఏంటి అంటే ఫస్ట్‌ది శరీర ధర్మం. శరీర ధర్మం అంటే మనం శరీరంలో ఉన్నాము. ఈ శరీరం అనేది మనకి ఇవ్వబడింది. ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం మనకుంది ఫ్రెండ్స్. ఈ శరీరాన్ని బాగా సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఇప్పుడు మనం చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు చూసుకుంటారు మన శరీరాన్ని. పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత మన శరీరాన్ని మనమే కదా చూసుకోవాలి. ఈ శరీరాన్ని శరీరంకి ఏం కావాలి అది ఇవ్వాలి. ఏం అడుగుతోంది అది ఇవ్వాలి. ఎంత కావాలి అంత ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు ఆకలేస్తుంది అంటే శరీరం అడుగుతోంది. ఇప్పుడు ఆకలేస్తుంది, నువ్వు ఆహారం ఇవ్వు అని మనం ఆహారం తీసుకుంటాం. కానీ అక్కడ తీసుకునేటప్పుడు ఎంత కావాలి అనేది కూడా మనకు శరీరం చెప్తుంది. ఇంకా చాలు నువ్వు, ఇంకా చాలు. ఆ సిగ్నల్ వస్తుంది మనకి, చాలు అని అనిపిస్తుంది. అనిపించినప్పుడు తినడం ఆపేయాలి ఫ్రెండ్స్. కానీ మనము టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. టేస్ట్ బాగుంది కదా, ఎంత బాగుంది టేస్ట్, కొంచెం తిందాంలే. లేదా ఇంకెవరైనా ఫోర్స్ చేశారనుకో, అయ్యే ఏం కాదు తిను పర్వాలేదు, నువ్వు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తింటావు, తిను ఎంజాయ్ చేసే వయసు ఇది అని చెప్పి ఎవరైనా ప్రెషర్ చేశారనుకోండి, తినేస్తాం. తినిన తర్వాత అయ్యో బుద్ధి లేకుండా తిన్నా, ఊరికే తిన్నా, లేకపోతే సాకులు ఇంకొకరి పైన పెట్టేస్తాం. నువ్వు ఫోర్స్ చేసిన దానికే నేను తిన్నాను. అక్కడ మన బుద్ధి ఏమైంది? వాళ్ళు చెప్పారు, మనకి శరీరం చెప్తోంది కదా ఇంకా చాలు అని చెప్తోంది కదా. ఆ సిగ్నల్ ని మనము వినం అసలు. ఆ ఎరుక మనకు ఉండదు. తినేస్తాం, తిని ఇబ్బంది పడతాం. ఎంత ఇబ్బంది పడిన తర్వాత మళ్ళా బుద్ధి వస్తుంది, అయ్యో అనవసరంగా తినేసానే. అంటే శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నది ఎవరు? మనమే కదా. సో అలా మనము ఆ ఆ యొక్క పరిణామాన్ని మనమే కదా అనుభవించాల్సింది. ఆ బాధ ఎవరు పడాలి? మనమే కదా పడాల్సింది. కాబట్టి ఇది అధర్మం. శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటున్నామంటే ఇది అధర్మం. సో శరీరాన్ని మనం ప్రేమగా చూసుకోవాలి. ఈ శరీరం ఏం అడుగుతోంది, ఎంత అడుగుతోంది? రెస్ట్ అడుగుతుంది, నువ్వు రెస్ట్ ఇవ్వు. రెస్ట్, నువ్వు బాగా శరీరం అలసిపోయి ఉంటుంది, నువ్వు రెస్ట్ తీసుకో అని మనకి హింట్ ఇస్తా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? ఒకసారి అన్ని పనులు ముగించుకొని బయట వచ్చేస్తే చాలరా, హాయిగా కూర్చోవచ్చు, ఇంకా పని అయిపోతుంది, మళ్ళా కిచెన్లోకి పోయే పని కూడా ఉండదు అని చెప్పి ఎంతైనా కష్టపెట్టేస్తా ఉంటాం ఈ శరీరాన్ని. ఏం అడుగుతోంది అది? అంటే దీన్ని ప్రేమగా చూసుకోవాలి కదా. ఒక మన బిడ్డల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటాం. ఇప్పుడు మన బిడ్డ ఇబ్బంది పడుతున్నాడంటే, అయ్యో నాన్న నువ్వు ఇబ్బంది పడద్దు నాన్న, ఎందుకు ఇబ్బంది పడద్దు, స్ట్రెయిన్ కావద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు, ఫ్రీగా ఆడతా పాడతా చేయి నువ్వు. అందరికి పిల్లలకి చెప్తాం, ఎదుటి వాళ్ళకి చెప్తాం, మన దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఆచరించాం. మనం శరీరాన్ని అర్థం చేసుకోం. అయ్యో నాకు ఫస్ట్ పని అయిపోతే చాలు, మళ్ళీ ఫ్రీగా కూర్చోవాలి, మళ్ళీ ఇంకా ఏ పని ఉండకూడదు. అంటే ఈ శరీరం ఏం అడుగుతోంది, దీన్ని ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నాం. ఇదంతా అధర్మం కాదా? అధర్మంలో ఉన్నట్టే. అధర్మంలో జీవించినప్పుడు పాపాన్ని మూటగట్టుకుంటాం. ఈ శరీరం అనేది మనకి ఇవ్వబడింది. దీని యొక్క ఆలన పాలన, దీన్ని ప్రేమించాలి, దీన్ని చక్కగా చూసుకోవాలి. ఒక పసిబిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటాం అంత ప్రేమగా ఈ శరీరాన్ని చూసుకోవాలి. ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి అది కూడా భగవద్గీతలో పరమాత్మ ఎంతో అద్భుతంగా మనకు చెప్పడం జరిగింది. ఆ నాలెడ్జ్ అంతా పరమాత్మ మనకి ఇచ్చారు భగవద్గీతలో. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే యుక్తాహారం, ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి? యుక్తాహారాన్ని ఇవ్వాలి. అంటే ఆహారం కూడా చూడండి, యుక్తమైనదే ఇవ్వండి అంటున్నారు. యుక్తాహారము ఉంది, అయుక్తము ఉంది. అందుకే యుక్తాహారాన్ని ఇవ్వండి అంటున్నారు. అంటే యుక్తాహారం అంటే శాకాహారాన్ని మనం తీసుకోవాలి. మాంసాహారాన్ని తీసుకుంటున్నాము అంటే అక్కడ ఇతర జంతువులను, అక్కడ మూగజీవాల్ని చంపేస్తున్నాం. అది అధర్మం కాదా? వాటిని చంపడం అధర్మం కాదా? సో ఆ చంపిన వాటిని మళ్ళా మన పొట్టలో వేసుకుంటున్నాం. అంటే ఈ శరీరం, మన యొక్క ఆహారం ఏంటి? శాకాహారం. మన శరీరానికి సరి అయిన ఆహారం శాకాహారం. మరి అట్లాంటిది మనం మాంసాహారాన్ని వేసుకున్నప్పుడు ఇది అధర్మం అవుతుంది కదా.
అంటే ఇది ఎంత పాపం చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఒక డీజిల్ బండిలో పెట్రోల్ పోస్తున్నట్టు లెక్క, లేదా పెట్రోల్ బండిలో కిరోసిన్ పోస్తున్నట్టు లెక్క. డీజిల్ బండిలో డీజిల్ వేస్తేనే అది ఆ కార్ బాగా రన్ అవుతుంది, ఆ ఇంజన్ బాగా రన్ అవుతుంది. కానీ నువ్వు డీజిల్ బండిలో పోయి పెట్రోల్ పోస్తే ఏమవుతుంది చెప్పండి? మన పరిస్థితి కూడా అదే ఫ్రెండ్స్. కాబట్టి మన శరీరానికి సరి అయిన ఆహారం శాకాహారం. శాకాహారాన్ని ఇవ్వాలి మనము. ఎన్ని విషయాలు చూడండి, ఇవన్నీ మన ధర్మాలు, శరీర ధర్మాన్ని మనం పాటించాలి. మనం ఏం చేస్తామంటే, ఇది మన ఎక్స్పీరియన్స్ చూడండి. చాలా మంది అంటూ ఉంటారు, ధ్యానంలోకి రాకముందు ప్రతి ఒక్కరూ ఆ, నేను కూడా యూజ్ చేసింటానేమో ఇది. ఎందుకంటే అందరికీ చేస్తాం, నా వరకు వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోం. మన వరకు వచ్చేటప్పటికి మనకు ఓపిక ఉండదు అసలు. మనకు కావాల్సినవి మనం ఏం చేసుకోం. కావాలి అనిపించినా కూడా ఓపిక ఉండదు అందరికీ. అదే టైంలో ఇంకెవరన్నా వచ్చి అది చేసి ఇది చేసి అంటే కూడా ఓపికగా చేసిస్తాం. చూడండి, మనకి సెల్ఫ్ లవ్ అంటారు, సెల్ఫ్ లవ్ డెవలప్ చేసుకోవాలి మనం. ఇదే సెల్ఫ్ లవ్ అంటే. మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోకపోతే ఎవరిస్తారు చెప్పండి? ఇది శరీర ధర్మం. ఈ శరీరం ఏం అడుగుతోంది, ఏం కావాలి, సో ఇదన్నీ మన ధర్మం. ఈ శరీర ధర్మాలను మనం పాటించాలి. ఈ త్రయీ ధర్మాల గురించి పరమాత్మ చెప్తున్నారు. ఏవం త్రయీ ధర్మం మనకు ప్రపన్న అంటే ఈ 3 ధర్మాలను నువ్వు పాటించాల్సిందే. మన శరీరాన్ని మనం ప్రేమించాలి, చక్కగా చూసుకోవాలి, దీన్ని మనం రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి. అది మన ధర్మం. సో తర్వాత రెండవది కుటుంబ ధర్మం. ఇప్పుడు మనం ఏ కుటుంబంలో పుట్టామో ఆ కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మన ధర్మం. మన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాలి. ఏ కుటుంబంలో ఉంటామో అది మన కుటుంబం కదా. మన ఆ, మన ఫ్రెండ్స్, మన ఆ, కుటుంబ సభ్యులు, కుటుంబంలో ఉన్నటువంటి అందరితో కూడా ప్రేమగా ఉండాలి, చక్కగా చూసుకోవాలి. చూడండి, మనం ఏం చేస్తున్నాం? తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నాం, అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నాం, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎంతమందిని చూస్తున్నాం. చూడండి, మన ధర్మం, వాళ్ళని చూసుకోవాల్సిన ధర్మం మనకు ఉంది. మన కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండాల్సిన ధర్మం మనకు ఉంది. ఇవన్నీ మనం ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదో నేను ఇంకేదో చేసేయాలి, ఏదో ఉద్ధరించాలని చెప్పి ధర్మాలను పక్కన పెట్టేసి నేను అందరినీ ఉద్ధరించాలని కూడా వెళ్ళిపోతారు. అది కూడా అధర్మమే. మన కుటుంబ ధర్మాల్ని మనం వదిలిపెట్టేసి మనము వదిలిపెట్టేస్తున్నామంటే అది అధర్మం. వదిలిపెట్టేసి ఇంకేదో చేయడం కాదు, మన ధర్మాలను మనం నిర్వర్తిస్తూ మిగతా పనులు కూడా మనం చేసుకోవాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండాలి. ఇప్పుడు భర్తకు కావాల్సిన అవసరాలని చూసుకోవాలి. మన ధర్మం ఇది. ఇప్పుడు భర్త భార్యతో ప్రేమగా ఉండడము, వాళ్ళని గౌరవించడము, ఒకరినొకరు అర్థం చేసుకోవడము. సో ఇదన్నీ మన ధర్మాలు. పిల్లలు వస్తారు, పిల్లలు నాకు ఇది చేసి ఇవ్వు, అది చేసి పెట్టంటారు. ఒక్కొక్కసారి వాళ్ళని విసుక్కుంటూ ఉంటాం. నేను ధ్యానం చేసుకోవాలి, నువ్వేంటి నన్ను ఇబ్బంది పెడతావే, నువ్వు పో కాసేపు ఆడుకోపో. అలా ఆకలి ఆకలి నాకు ఇది కావాలని వస్తే కాసేపు నేను ధ్యానం చేసుకుంటున్నా అని వాళ్ళని పక్కకు పంపించేస్తాం, తిట్టేస్తూ ఉంటాం. కాదు ఫ్రెండ్స్, ఇది మన ధర్మం. ఆ బిడ్డ ఎవరిని అడుగుతుంది చెప్పండి? తల్లిని కాకపోతే ఇంకెవరినైనా అడుగుతుందా? సో ఇవన్నీ మన ధర్మాలు. పిల్లల్ని అర్థం చేసుకోవాలి. హ్యాపీగా ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నది ఎందుకు? ఆనందంగా జీవించడం కోసం. ప్రతి చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలి, తృప్తిగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి. ఆ పనిలో కూడా ఆనందాన్ని మనం పొందగలుగుతాం. కళ్ళు మూసుకొని కూర్చుంటేనే కాదు ఆనందం, ప్రతి పనిలోనూ ఆనందాన్ని వెతుక్కోవాలి. ఆ తృప్తి ఆ తృప్తిని పొందాలి. ఆ చేసే పనిలో కూడా ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి. ఇవన్నీ మన ధర్మాలు ఫ్రెండ్స్. కుటుంబంలో మన పెద్దవాళ్ళు ఉంటారు, అత్తమామలు, వాళ్ళని చూసుకోవాల్సిన ధర్మం ఉంటుంది. ఏదో ఎప్పుడో ఒక మాట అనేసారు కదా అని చెప్పేసి అది మనసులో పెట్టుకొని సాధించుకుంటూ ఉంటాం. కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరి స్థితిని బట్టి వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఏదో అనిండొచ్చు ఒక మాట, పట్టించుకోకూడదు. ఏది మనం మనసులో వేసుకోకూడదు. ఇవన్నీ ప్రతిదీ అంగీకరించాలి. మనం ప్రతి ఒక్కరిని అంగీకరించాలి.
ఇవన్నీ దైవిక గుణాలు. అట్లా కాకుండా వాళ్ళపైన వాళ్ళు ఏదో అన్నారు కదా అని చెప్పి మనసులో పెట్టుకొని ఆ భారాన్ని మోస్తూ క్యారీ చేస్తూ ఆ కోపాన్ని ద్వేషాన్ని వాళ్ళపైన చూపిస్తూ ఇదంతా అధర్మం. అధర్మంలో ఉన్నామంటే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నాము, నేను చూసుకోను అంటే అధర్మం. మన ధర్మం, ఒక కోడలుగా మన ధర్మం ఏంటి? వాళ్ళని చూసుకోవాలి. అధర్మం వల్ల పాపాన్ని మూటగట్టుకుంటాం. అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్ ఏంటి? ప్రతి ఒక్కరిని అంగీకరించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. మనము చిన్నప్పుడు వినింటాం, చిన్నప్పటి నుంచి విన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఏంటి? మనల్ని ఇష్టపడిన వాళ్ళని ప్రేమించడం కాదు, మనల్ని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కొటేషన్స్ అన్ని కూడా. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి ఆచరించాం. వినేకి మాత్రం అబ్బా ఎంత బాగున్నాయి, కానీ ఆచరించాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్కరిని అంగీకరించాలి. అంగీకరించినప్పుడే మనం ప్రేమించగలుగుతాం. ప్రతి ఒక్కరిని అంగీకరించాలి. ఏమో జరిగిపోయి ఉంటుంది, అంత మాత్రం చేత ఎప్పుడుదో మనసులో పెట్టుకొని దాన్ని క్యారీ చేస్తూ జీవితం అంతా గుర్తు పెట్టుకొని ద్వేషంతో జీవిస్తూ మనకు అవసరమా చెప్పండి? మనల్ని ఎంత బాధ పెట్టుకుంటున్నాం. ఆ విషయాలను, అక్కర్లేని విషయాలన్నింటినీ లోపల మోస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటున్నాం? ఇక్కడ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటున్నాం. ఎదుటి వాళ్ళని కాదు, వాళ్ళని ఏదో తిడుతున్నామని అనుకోవచ్చు. తిడితే నా ఈగో సాటిస్ఫై అవుతుంది కాదు. ఇక్కడ ఎవరు బాధపడుతున్నారు? ఆ భారం ఎవరు మోస్తున్నారు? ఆ ఎఫెక్ట్ అంతా, ఆ ఫలితం ఎవరు అనుభవించాలి? దానివల్ల ఆ భారాన్ని మోయడం వల్ల తలనొప్పులు, లేదా అక్కర్లేని ఆలోచనల వల్ల గ్యాస్ట్రిక్లు, ఇవన్నీ ముదిరిపోయి ఏమైతుంది? ఇంకా షుగర్లు, బీపీలు, ఇవన్నీ ఎవరు తెచ్చుకుంటున్నారు? ప్రతిదానికి కారణం మనమే. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం ప్రతి ఒక్కరిని. అదే వాళ్ళని అంగీకరించినాం అనుకోండి, ఆ సమస్యలు ఉండవు. తల దిగిపోతుంది, తలలో భారం దిగిపోతుంది. ఫస్ట్ మనం హ్యాపీగా ఉంటాం. అంగీకరించినప్పుడు తృప్తిగా వాళ్ళకి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేయగలుగుతాం. వాళ్ళ అవసరాలు చూసుకోగలుగుతాం. అదే మనం నేర్చుకోవాల్సినటువంటిది. క్షమాగుణాన్ని పెంపొందించుకోవాలి, క్షమించే తత్వాన్ని నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి, క్షమాపణ కోరుకోవడం నేర్చుకోవాలి. క్షమాగుణాన్ని మనలో డెవలప్ చేసుకోవాలి. దైవిక గుణాలు అంటారు. ఆ దైవిక గుణాలని మనలో పెంపొందించుకోవాలి ఫ్రెండ్స్. అంగీకరించడము, ప్రేమించడము, సో క్షమించడము, కరుణ, దయ, ఇవన్నీ దైవిక గుణాలు. సో ఈ మన కుటుంబాన్ని మనం ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? మనం కాకపోతే మన కుటుంబ సభ్యుల్ని ఎవరు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాం, మనకు ఆ నాలెడ్జ్ ఉంది. వాళ్ళంతా ధ్యానం చెయ్యరు, మిగతా వాళ్ళు ధ్యానం చెయ్యరు. చెయ్యనప్పుడు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పే మనము చేస్తే మనకు వాళ్ళకి తేడా ఏముంది చెప్పండి? మనం జ్ఞానం ఉండి తప్పు చేస్తున్నాము, వాళ్ళ జ్ఞానం లేకుండా తప్పు చేస్తున్నారు. మనకు జ్ఞానం ఉంది అంటే మనం అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి, ప్రతి విషయాన్ని అంగీకరించాలి. ఇంకా ఎక్కువ ప్రేమను చూపించాలి. ఏదైనా చూడండి, ఇచ్చే కొద్దీ అదే పెంచబడుతుంది. నువ్వు ప్రేమనిస్తున్నావా, అదే పెరుగుతుంది. నువ్వు ఏమిస్తే అదే వస్తుంది. నువ్వు ద్వేషం ఇస్తే అదే తిరిగి వస్తుంది. నేను ఇంకొకరిని తిడుతున్నానంటే నన్ను వాళ్ళు తప్పకుండా తిడతారు. ఏరా అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏరా అంటారు. ఏది ఇస్తే అదే వస్తుంది. అదే ఏనన్నా బాగున్నావా, రండి రండి కూర్చోండి, ప్రేమగా మాట్లాడినామనుకోండి, వాళ్ళు కూడా అదే గౌరవం ఇస్తారు. వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారు, మనల్ని ఇష్టపడతారు. ఏది ఇస్తే అదే వస్తుంది. యద్భావం తద్భవతి. ఇవన్నీ మన ధర్మాలు ఫ్రెండ్స్. మన కుటుంబంలో ప్రతి ఒక్కరితో మనం సరిగా ఉండాలి. మనం ధ్యానంలోకి వచ్చి మనం ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరిని అంగీకరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరి స్థితి వాళ్ళది. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ స్థితికి తగిన ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను కదా అని పిల్లల్ని బలవంతం చేసి నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, చెయ్యాల్సిందే ధ్యానం అని చెప్పి బలవంతం చేస్తే ఎట్లా చెప్పండి? అది అధర్మం అవుతుంది. ఎందుకంటే ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎప్పుడు ధ్యానంలోకి రావాలో అప్పుడు వస్తారు. మనం ప్రెషర్ ఇచ్చినామనుకోండి అస్సలు చేయరు. ఎవరైనా నువ్వు చెయ్యి అంటే చేస్తారా చెప్పండి? నేను అస్సలు చేయనంటారు.
అదే వాళ్ళని పాటికి వాళ్ళు మూడు చూసుకొని ఆ వింటారు వీళ్ళు అన్నప్పుడు చెప్పల్లా వదిలేయాలి, వాళ్ళకే వదిలేయాలి. వాళ్ళు ఎప్పుడు రావాలో ఎప్పుడు అర్థం చేసుకోవాలో ఆ సీడ్ వాళ్ళ మనసులో వేస్తే చాలు. అది ఎప్పుడు మొక్క అది బయటకు రావాలో అప్పుడు వస్తుంది. వాళ్ళు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు. ఎక్కడ ప్రెషర్ ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు నాకు మంచిది అయ్యిండేది వాళ్ళకి మంచిది అనిపించకపోవచ్చు, అది వాళ్ళ స్థితి. సో అది కూడా అంగీకరించాలి. ఓకే, చేయలేదా, ఓకే, చెప్పే ధర్మం ఒక తల్లిగా నాకుంది కాబట్టి నేను చెప్తాను. అది కూడా వాళ్ళని హర్ట్ చేయకుండా చెప్పాలి, వాళ్ళని ప్రెషర్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా గ్రేట్ సోల్స్. వాళ్ళల్లో ఉన్నది నాలో ఉన్నదంతా ఒక్కటే. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళని కూడా గౌరవించాలి. ఏదో నా పిల్లలు కదా అని చెప్పేసి వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు కదా అని వాళ్ళకి కంట్రోల్ చేయడం కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం కూడా వాళ్ళకి ఇవ్వాలి. సో వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి అంటే ఇవన్నీ మన ధర్మాలు ఫ్రెండ్స్, మన ధర్మాలు. మనం ధర్మంలో జీవించినప్పుడు పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. ఇవన్నీ మనం పాటించలేదనుకోండి అధర్మంలో ఉన్నట్టు లెక్క. అధర్మంలో ఉన్నప్పుడు పాపాన్ని మూటగట్టుకుంటాం. సో కుటుంబ ధర్మం, శరీర ధర్మము, మన శరీరానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. కుటుంబ ధర్మం, కుటుంబం పట్ల కూడా మన ధర్మాలు మనం నిర్వర్తించాలి. ఒక భార్యగా మన భర్తకి ఆ, భర్త అవసరాలు గమనించుకోవడము, లేదా ఒక తల్లిగా మన పిల్లల అవసరాలు చూసుకోవడము, ఒక కోడలిగా అత్త మామల్ని చూసుకోవడము, లేదా ఒక భర్తగా భార్యను చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడం. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ధర్మాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వాళ్ళ వాళ్ళ ధర్మాలను మనము ఎవరి ధర్మాలు వాళ్ళు ఆచరిస్తూ ఉండాలి. ఈ ధర్మాలు మనం తెలుసుకోవాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకుండా మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకే అర్థమవుతుంది అనవసరమైన విషయాలు ఎందుకు మాట్లాడాలి చెప్పండి, అవసరం లే అని మనకి ఇన్నర్ చెప్తా ఉంటుంది, నువ్వు మాట్లాడద్దు, నువ్వు మౌనంగా ఉండు అని మనకి ఇంట్యూషన్ ద్వారా అనిపిస్తా ఉంటుంది. అప్పుడు మౌనంగా ఉండిపోవాలి. సో మన లోపల నుంచి వచ్చే ఇంట్యూషన్ ని విన్నప్పుడు సమస్యలు ఉండవు మనకి. అనుక్షణం మనకు ఆ ఎరుక ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ప్రతి క్షణం మనకు ఆ ఇంట్యూషన్ గైడ్ చేస్తా ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఇలా ఉండు, ఇప్పుడు ఇలా మాట్లాడు, ఇక్కడ మాట్లాడు నువ్వు అని చెప్తా ఉంటుంది. భయంతో మాట్లాడలేదు అనుకోండి, అయ్యో ఎందుకు మాట్లాడలేదు నేను, నాకు అనిపించింది కానీ నేను మాట్లాడలేదే, మాట్లాడింటే ఈ సమస్య వచ్చేది కాదేమో, అక్కడే సాల్వ్ అయిపోయి ఉంటుందేమో, మళ్ళా అనిపిస్తుంది మనకి. ఆ టైంలో అనిపించి ఉంటుంది కానీ అవేర్నెస్ తో దాన్ని అర్థం చేసుకోలేము మనం. అంటే అవేర్నెస్ ఇంకా మనం డెవలప్ చేసుకోవాలి. అవేర్నెస్ డెవలప్ చేసుకునే కొద్దీ మనకి ఇవన్నీ తెలుస్తూ వస్తాయి. మనం సాధన చేసే కొద్దీ మనలో అవేర్నెస్ పెరుగుతుంది ఫ్రెండ్స్. మనలో సాధన చేసే కొద్దీ ధర్మం అంటే ఏంటో తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఈ పని చెయ్యి, నువ్వు ఇప్పుడు ఆ, ఇది చెయ్యొద్దు, నువ్వు ఇప్పుడు మాట్లాడు, నువ్వు ఇప్పుడు మాట్లాడొద్దు. ఇంకొకటి శరీర ధర్మంలో కూడా మన శరీరానికి వ్యాయామం చాలా ఇంపార్టెంట్. మన శరీరం ఇప్పుడు చూడండి, సమస్య వచ్చిన తర్వాత బాధపడే కన్నా ఇప్పుడు ధ్యానము, మనసుకి ధ్యానం, శరీరానికి కూడా మనం వాల్యూ ఇవ్వాలంటే యోగా ఇవన్నీ కూడా అవసరం. శరీరానికి ఎక్సర్సైజ్లు ఇవన్నీ అవసరం. మనము ఊరికే నాకు కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు అంటే కూడా కాదు. శరీరానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే మన 24 గంటల్లో కొంతసేపు వ్యాయామాలు చేయడము, ఎక్సర్సైజులు చేయడము, లేదంటే ప్రాణాయామం చేయడము, ఇవి చెయ్యాలి. చేసినప్పుడు మన శరీరం హెల్తీగా ఉంటుంది, బాడీ హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం సాధనైనా చేయగలుగుతాం, ఏ పనులైనా చేయగలుగుతాం. ఎంత డబ్బు ఉంటే ఏం చేస్తాం చెప్పండి, ఎన్ని కోట్లు పెట్టుకుంటే ఏం ప్రయోజనం, ఆరోగ్యం లేదనుకోండి ఏం ప్రయోజనం, ఎవరు ఎంజాయ్ చేస్తారు? ఏది తిన్నా కూడా అబ్బా నాకు ఇది తింటే గ్యాస్ట్రిక్, అది తింటే గ్యాస్ట్రిక్, ఇది తింటే అరగదు, అది తింటే అరగదు, ఇంకేం ఎంజాయ్ చేస్తాం చెప్పండి? కాబట్టి శరీరం కూడా ఇంపార్టెంట్, శరీరానికి కూడా విలువ ఇవ్వాలి. అంటే దానికి కూడా కొంచెం యోగా ప్రాణాయామ్స్ ఇవన్నీ టైం కేటాయించాలి మనం. ఎందుకంటే ఈ ధ్యానంలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది. అంటే 2017 నుంచి, సారీ 2007 నుంచి ధ్యాన మార్గంలో ఉన్నాను నేను. అప్పటి నుంచి నేను కూడా ఈ తప్పు చేశాను. అంటే ఏమి ఇంకేం ధ్యానమే కదా, ధ్యానం చేస్తే ఇంకా సర్వరోగ నివారణి కాదు. కొన్ని కొన్ని
తర్వాత నేను అర్థం చేసుకున్నాను ఇది. ప్రాక్టికల్‌గా అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నా. గంటలు గంటలు ధ్యానం చేస్తూ ఉండేదాన్ననమాట. ఏముంది ధ్యానం చేస్తే చాలు కాదు. నా శరీరానికి నేనెప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేను ఈ తప్పు చేశాను. నేను తర్వాత నాకు అర్థమైంది. ఓహ్! ఇది నా శరీర ధర్మం గదా! నా శరీర ధర్మాన్ని నేను విస్మరించాను. సో, దాని యొక్క పరిణామం ఎవరు ఫేస్ చేయాలి? నేనే చేయాలి. తర్వాత నాకు అర్థమైందనమాట. అప్పటినుంచి ప్రతిరోజు నేను కొంతసేపు యోగా చేస్తున్నా. యోగా అంతకుముందు నేర్చుకున్నాను. ప్రతిరోజు చేస్తూ ఉండేదాన్ని. తర్వాత ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేశాను. కళ్ళు మూసుకుంటే చాలు, ధ్యానం చేస్తే చాలు గంటలు గంటలు. ఆ తర్వాత ఈ గ్యాస్ట్రిక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఓహ్! శరీరానికి కూడా నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇది కూడా మన ధర్మం. అంటే శరీరం చెప్తుంది మనకి. కానీ కొన్ని కొన్ని మనం పట్టించుకోం, వినం. సో ఇవన్నీ హింట్స్. ఒక చిన్న పెయిన్స్ ఏదన్నా మొదలైనప్పుడే శరీరం హింట్ ఇస్తుంది. ఓహ్! శరీరానికి ఇంకా నేను ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇంకా దీనికి కావాల్సింది ఇంకా నేను సరిగా చూసుకోవట్లేదు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ మన ధర్మాలు ఫ్రెండ్స్. ఈ ధర్మం మనకు ప్రపన్న. ఈ ధర్మాలు మనం పాటించాల్సిందే. మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ ధర్మాలన్నీ మనం పాటించాల్సిందే. సో కుటుంబ ధర్మం. ఏ కుటుంబంలో మనం ఉంటామో ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన ధర్మం మనకుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా నెక్స్ట్ మూడవ ధర్మం. మూడవ ధర్మం ఏంటి అంటే ప్రపంచ ధర్మం. అంటే సకల జీవకోటి పట్ల ధర్మం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ప్రాణికోటిని మనము సరిగ్గా చూసుకోవాలి. ఇప్పుడు జంతువులను, పక్షులను, చేపలను, చెట్లను, మనుషులను అన్నింటి పట్ల మన ధర్మం ఉంది. ఈ ప్రపంచంలో మనం ఉన్నాం. సో మనం శరీరాన్ని చూసుకోవాలి, ప్రపంచాన్ని బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. ఇప్పుడు చెట్లను చూడండి. ఎక్కడ పడితే అక్కడ చెట్లను కొట్టేస్తూ ఉంటాం. చెట్లను కొట్టేస్తూ ఉంటే చెట్లు లేకపోతే వర్షాలు ఎలా వస్తాయి చూడండి. ఎలా వస్తాయి? ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేయడం మూలంగా కావచ్చు, లేదంటే బిల్డింగులు కట్టాలని కావచ్చు, లేదంటే ఎక్కడ చూసినా సైట్లు. పొలాలు అమ్మితే ఏమొస్తుంది? దాన్ని మళ్ళా ఏం చేస్తారు? లేఅవుట్లు చేసేస్తారు. మళ్ళా అక్కడ సైట్లు అమ్ముకుంటా అంటారు. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కమర్షియల్ అయిపోయింది ఫుల్ మైండ్ సెట్ అంతా కూడా. ఏముంది? ఎక్కడ చూసినా ఇప్పుడు ల్యాండ్స్ కనిపించేదే తక్కువ అయిపోయింది చూడండి. అంటే చెట్లు ఇవన్నీ తగ్గిపోయినాయి. చెట్లు గ్రీనరీనే తగ్గిపోయింది ఎక్కడ చూసినా. ఎక్కడ చూసినా లేఅవుట్లు. బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి. చెట్లను ఎట్లా పడితే అట్లా కొట్టేస్తున్నాం. దాని యొక్క పర్యవసానం ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. చూడండి, అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది? సకాల వర్షాలు కురిసేవి. ఇప్పుడు అకాల వర్షాలు అంటారు. వర్షాలు పడాల్సినప్పుడు కాదు, ఎప్పుడో పడతాయి. ఇంతకు ముందు సకాల వర్షాలు వచ్చేవి అనేవి. ఇప్పుడు అకాల వర్షాలు ఎందుకు వస్తున్నాయంటే దానికి కారణం మనమే. సో అంటే చూడండి, మన యొక్క మనస్తత్వం ఎంతసేపు స్వార్థంతో జీవిస్తున్నాం, సరికాని ఆలోచనలతో జీవిస్తున్నాం, ద్వేషంతో జీవిస్తున్నాం, పగ ప్రతీకారాలతో జీవిస్తున్నాం, నేను నాది అంత అహంకారంతో జీవిస్తున్నాం. అంటే మనం బయటకి ఏం విడుదల చేస్తున్నాం? ఎటువంటి ఆలోచనల్ని విడుదల చేస్తున్నాం? సరికాని ఆలోచనలు విడుదల చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? విశ్వంలోనే కదా పరిభ్రమిస్తాయి మన ఆలోచనలు. ఒక్కొక్కరు రోజుకు కొన్ని వేల ఆలోచనలు చేస్తాం మనం. ఈ సరికాని ఆలోచనలు, అంటే ఈ పగ, ప్రతీకారాలు, ద్వేషాలు, స్వార్థము, ఈర్ష్య, అసూయలు ఇట్లాంటి లోపల పెట్టుకొని మనము అటువంటి ఆలోచనలనే బయటకు వదిలినప్పుడు అటువంటి మాటలే ఇప్పుడు అంటారు చూడండి, ఎప్పుడు కామెంట్లు చేయడము, ఇతరులని కామెంట్ చేయడము, జడ్జ్ చేయడము, వీళ్ళు ఇట్లాంటోళ్ళు, వాళ్ళు అట్లాంటోళ్ళు, కామెంట్స్, జడ్జ్మెంట్స్ చేయడము, కంప్లైంట్స్ చేయడము, ఇవన్నీ చేయడం అంటే నోటితో కూడా సరికాని వాక్కునే ఉపయోగిస్తున్నాం. సరికాని ఆలోచనలు, సరికాని వాక్కులు, సరికాని చేష్టలు ఇవన్నీ ఇలా జీవించడం వల్ల మనం మాట్లాడే మాటలన్నీ కూడా ఈ విశ్వంలో ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ
ఈ భూమి మీదనే తిరుగుతూ ఉంటాయి. ఇంకా సూక్ష్మ శరీరం ఆ బుక్ లో చదివినట్లయితే మనం వదిలినటువంటి ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా భూమి యొక్క లోపలి పొరల్లోకి వెళ్ళి స్టోర్ అయిపోతాయంట. ఆ నెగటివిటీ లోపల ఎక్కువైపోయి ఇంకా భూమి తనని తాను సరి చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఈ భూకంపాలు, సునామీలు ఇవన్నీ ఆ భూమి బ్యాలెన్సింగ్ చేసుకునే ఆ దీంట్లో ఈ భూకంపాలు, సునామీలు ఇవన్నీ వస్తున్నాయి. మనలో చూడండి, మనలో నెగిటివిటీ ఎక్కువైపోయింది అనుకోండి, ప్రెషరు, స్ట్రెస్లు, లేకపోతే కుళ్ళు, ద్వేషం ఇవన్నీ లోపల ఎక్కువైపోయినాయి అనుకోండి, శరీరం జబ్బు పడుతుందా లేదా? ఎంత వీక్ అయిపోతాం అసలు. అవును కదా. లోపల ఆనందం ఉంటుందా? ఆ లోపల ఎప్పుడైతే నెగిటివిటీ, ప్రెషర్స్, స్ట్రెస్లు, ఎక్కువ ఒత్తిళ్లు ఇవన్నీ ఎక్కువైపోయాయి అనుకోండి, ఏమైతుంది? శరీరము జబ్బుల రూపంలో బయటకు వస్తాయి. అదే విధంగా మనం వదిలినటువంటి ఒక్కొక్క రోజుకి కొన్ని వేల ఆలోచనలు ఒక మనిషి వదిలితే, మరి ఇన్ని కోట్ల మంది ప్రపంచం మొత్తం మనుషులందరూ నెగిటివ్ ఆలోచనలు వదిలినప్పుడు ఎంత చెత్త పోయి లోపల పేర్కొంటుందో చూడండి. ఎంత ఎక్కువైనప్పుడు ఈ ఇంకా ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి కదా భూమి. బ్యాలెన్స్ చేసుకునే కార్యక్రమంలో ఈ సునామీలు రావడము, భూకంపాలు రావడము, ఈ విపరీతమైన అకాల వర్షాలు రావడము, ఇంక ఇవన్నీ పర్యవసానం ఇదే ఫ్రెండ్స్. ఫలితం ఇలానే ఉంటుంది. కరోనా రూపంలో మన ఎంత సఫర్ అయినాం, అవునా కదా. దానికి కారణం ఎవరంటే మనమే. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ ప్రపంచ ధర్మాన్ని మనం పాటించాల్సిందే, సమాజ ధర్మాన్ని మనం పాటించాల్సిందే. సో ఇప్పుడు ఏ జ్ఞానం అయితే మనం ధ్యానం చేసి తెలుసుకుంటున్నామో, ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా అందరికీ పంచాలి. అదే కదా మన పత్రి సార్ చెప్తూ ఉంటారు, ఆ నాలెడ్జ్ షేర్ చెయ్యాలి. అందరూ ఊరికే వినడం కాదు, దాన్ని ఆచరించాలి. సో మరి ఇతర జీవరాశిని, ఇతర ప్రాణికోటిని, అంటే మూగ జీవాలను చంపేస్తున్నాం ఎందుకు? మన జిహ్వ చాపల్యం కోసం, ఆ ఏమి మాంసాహారం కోసం. మరి ఆ ఎన్ని జీవాలను చంపేస్తున్నాం చూడండి, మన యొక్క జిహ్వ చాపల్యం కోసం. మరి ఇది అధర్మం కాదా? ఆ చంపినటువంటి ఆ వాటిని మళ్ళా మన పొట్టలో వేసుకుంటున్నాం. ఎంత పాపం చేస్తున్నాం, ఎంత అధర్మంలో జీవిస్తున్నాం. మరి అధర్మంలో జీవిస్తే పాపాన్నే కదా మూట కట్టుకుంటాం. ఇదంతా హింస కాదా ఫ్రెండ్స్? మనం ఇతరుల్ని తిట్టడం, ఇతరుల్ని హర్ట్ చేయడం, ఇతరుల్ని డిస్కరేజ్ చేయడం, ఇదంతా హింసనే. సో ఎప్పుడు ఎవరిని హర్ట్ చేసే విధంగా మనం మాట్లాడకూడదు. ఇతరుల గౌరవాన్ని కూడా మనం కాపాడాలి. అంటే మనం ఆ గౌరవం ఎదుటి వారికి కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ ఎదుటి వాళ్ళని హింసించడం, ఎదుటి వాళ్ళని కామెంట్ చేయడం. ఒక ఫంక్షన్కి వెళ్తాం, వెళ్ళి ఊరుకుంటామా? అసలు ఫుడ్డే బాలే, అది బాగలే, ఇది బాగలే, నీకు నచ్చితే తిను, లేకపోతే అవసరంలే, తినద్దు, వచ్చేయి, నీకు నచ్చింది తిను. కానీ మనం ఏం చేస్తాము? మళ్ళా అది చెప్పడం కాదు, మళ్ళా ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాత కనిపించినందరికీ చెప్తాం, ఆ ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ అది బాగలే, అక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ బాగలే, లేదా డెకరేషన్ బాగలే, లేదంటే వాళ్ళ రిసీవింగ్ బాగలే, లేకపోతే ఫుడ్ బాగలే, అనిపించిన అందరికీ మళ్ళా చెప్పాలి. చూడండి ఎన్ని మోసుకొని వస్తున్నామో, ఎక్కడికి పోయినా వినివన్నీ లోపలేసుకుంటాం, కంటితో చూసినవన్నీ లోపలేసుకుంటాం. చూడండి వేసుకొని మళ్ళా కంప్లైంట్స్, ఇతరులకి చాడీలు, ఇతరుల వాళ్ళకి వీళ్ళకి కనిపించిన వాళ్ళందరికీ చెప్పడం. ఇదంతా హింస కాదా? ఇది పాపం కాదా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నాం, శరీరంలో అక్కర్లేని లోపల వేసుకొని శరీరాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఎదుటి వాళ్ళని కామెంట్ చేయడం వల్ల అదొక కర్మ. మళ్ళా ఇది మళ్ళా అక్కడ ఈ అధర్మంలో ఉన్నట్టు కదా. మళ్ళా అక్కడ ఇంకా పాపం రాకుండా పుణ్యం వస్తుందా చెప్పండి? సో మనం పాపం చేస్తే, సారీ, ఆ ధర్మంలో జీవిస్తే పుణ్యాన్ని మూట కట్టుకుంటాం, అధర్మంలో జీవిస్తే
పాపాన్ని మూటగట్టుకుంటాం. ఈ ప్రపంచంలో ఉంటున్నాం, ప్రపంచం ధర్మాన్ని మనం పాటించాలి, ఇతర మూగ జీవాల్ని కూడా మనం కాపాడాలి. వాటిని చంపడం కాదు ఫ్రెండ్స్, వాటిని ప్రేమించాలి. మరి చెట్లను కూడా ఇప్పుడు సీతాయనంలో సీతమ్మ ఎంత అద్భుతంగా చెప్పింది అక్కడ. ఒక్కసారి సీతమ్మ ఆ చిన్నప్పటి నుంచినే జనక మహారాజు ఆశ్రమాలకు కూడా, ఆయన ఆశ్రమాలకు వెళ్ళినప్పుడల్లా సీతమ్మని కూడా ఆ చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుంచినే తీసుకెళ్ళాడు. సీతమ్మ కూడా ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రకృతిలో తిరగాలి, ప్రకృతిలో ఎంజాయ్ చేయాలి, ప్రకృతితో మమేకమైపోయి జీవిస్తూ ఉండేది అమ్మ సీతమ్మ. సో అలా ఒక ఆశ్రమానికి తీసుకెళ్ళినప్పుడు ఆ అక్కడ ఎందుకో తెలీదు, ఆమె అక్కడ అంతా ఇంకా ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది కదా, ఎక్కడ ఒక చోటు ఉండదు. సో వెళ్ళి అక్కడంతా చూసేసి తిరిగి ఆశ్రమానికి వచ్చి మూడిగా ఉంటుంది అనమాట, ముభావంగా ఉంటుంది, ఎవరితో మాట్లాడదు, బాధగా ఉంటుంది. అట్లా లాస్ట్కి ఎవరికేం అర్థం కాదు ఎందుకు సీతమ్మ ఎప్పుడు అలా ఉండదు. కానీ అక్కడ అలా ఉండేటప్పటికి ఎవరికి అర్థం కాదు అసలు ఏం జరిగింది, ఏంటి సీతమ్మ ఇలా ఉంది అనేసి. జనక మహారాజు కూడా అర్థం కాదు, ఏంటి సీత అలా ఉన్నావు నువ్వు, మరి అక్కడ మన రాజ్యంలో అందరూ మనం ఇక్కడ ఆనందంగా ఉన్నాం అనుకుంటారు, నువ్వేమో ఇలా ఉన్నావు, అసలు ఏం జరిగింది, ఏమైంది అంటే అప్పుడు అమ్మ చెప్తుంది, అమ్మ తీసుకెళ్తుంది, రా నాతో అని చెప్పి తీసుకెళ్తుంది. తీసుకెళ్తే ఆ అడవిలోకి తీసుకెళ్తే అక్కడ చెట్లు అన్నీ కొట్టేసి ఉంటాయి, ఎన్నో చెట్లు, చాలా చెట్లు కొట్టేసి ఉంటాయి అన్నమాట. అవన్నీ చూపిస్తుంది అనమాట. చూడండి తండ్రి, మరి మీరు నాకు ఇదేనా బోధించుండేది, ఎన్ని చెట్లు కొట్టేశారు చూడండి, మరి ఈ అడవి పైన ఆధారపడి జీవించే ఎన్నో మూగ జీవులు, వాటి పరిస్థితి ఏమవుతుంది, మీరు ఇదేనా నాకు బోధించుండేది తండ్రి అని చెప్పి వాళ్ళ తండ్రి గారితో చెప్తుంది అనమాట. అప్పుడు అవును తల్లి, నువ్వు చెప్పింది కరెక్టే, మరి రా మరి వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి అనేసి వాళ్ళ తండ్రికి చూపిస్తుంది అనమాట. సో అప్పుడు రా రా తల్లి, అయితే నువ్వు చూసిందే వాళ్ళ దగ్గర చెప్తురా అని చెప్పి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్తే అక్కడ ఆశ్రమ వాసులందరూ సమావేశం ఏర్పాటు చేసింటారు, ఒక మీటింగ్ అరేంజ్ చేసింటారు. ఈయన కోసం, ఇంకా ఈయన రాజు కదా, మహారాజు కదా, సో మహారాజు కోసం ఇంకా వెయిట్ చేస్తా అంటారు అందరూ సమావేశంలో. ఇంకా ఈయన వస్తాడు, ఆ సీతమ్మని తీసుకొని వస్తాడు. సీతమ్మకి ఎప్పుడు సమావేశాల్లో పాల్గొనడం ఇవన్నీ అలవాటు ఉండదు, అదే కొత్త అన్నమాట. సో అదే కొత్త, అందుకనేసి ఇంకా ఏం అలవాటు, రా తల్లి అని చెప్పి ఆ ఫ్రంట్ సీట్ లో కూర్చోమంటాడు. ఆమెకేమో కొంచెం సిగ్గు, కొంచెం ఆ షైనెస్ ఉంటుంది కదా, ఏం పర్లేదు నువ్వు కూర్చో అని చెప్పి ఆయన వెనక్కి వెళ్తాడు. అప్పుడు నువ్వు మాట్లాడు తల్లి, నువ్వు ఏదైతే నాకు చెప్పావో అది నువ్వు ఇక్కడే చెప్పు, అందరి ముందర చెప్పు అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఆశ్రమ పెద్ద, ఆయనకేం అర్థం కాదు, అయ్యో ఏం జరిగింది, ఏమైనా అపరాధం జరిగిందా, మీ పట్ల ఎవరైనా అగౌరవంగా ప్రవర్తించారా, ఏమైంది తల్లి, ఏదైనా పొరపాటు జరిగింటే క్షమించండి తల్లి, ఇది కావాలని చేసిండేది కాదు, దయచేసి క్షమించండి తల్లి అని చెప్పి ఆశ్రమ పెద్ద క్షమాపణ కోరుకుంటాడనమాట. అప్పుడు లేదు, నా పట్ల ఎవరు అగౌరవంగా ప్రవర్తించలేదు, అదేం కాదు అని చెప్పి మళ్ళీ ఆ అక్కడ జరిగిండేది చెప్తుందనమాట. మరి వాళ్ళకి మరి ఇన్ని చెట్లు కొట్టేశారు, మరి అక్కడ ఆ అడవి పైన ఆధారపడి ఆ జీవించే మూగ జీవాల పరిస్థితి ఏమవుతుంది, ఆ ప్రకృతి ఎంత ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇవన్నీ చెప్తుంది అనమాట. చెప్పేటప్పటికి అందరికీ అవును కరెక్టే అనిపిస్తుంది. అయితే ఇంకా మరి ఆశ్రమాలు డెవలప్ చెయ్యాలి అంటే బిల్డింగ్స్ కట్టాలి కదా, బిల్డింగ్స్ కట్టాలంటే ఆ చెక్క కావాలి, ఆ లాగ్స్, ఆ వుడ్ అంతా కావాలి. మరి ఏంటి పరిస్థితి, సొల్యూషన్ ఏంటి అనేసి వాళ్ళే అడుగుతారు ఆశ్రమవాసులు. సరే అమ్మ మీరు చెప్పింది కరెక్టే, మళ్ళీ దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు అమ్మ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కాసేపు చెప్తుంది. ఒక చెట్టు కొట్టేస్తే దాని ప్లేస్ లో అది కూడా మీరు ఆ చెట్లను కొట్టేశారు కదా, ఆ చెట్లను కొట్టేసే ముందు వాటి పర్మిషన్ కూడా మీరు తీసుకోలేదు అని ఒక పాయింట్ చెప్తుంది అనమాట. అంటే చెట్లను మనం కొట్టేసేటప్పుడు వాటి పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్, ఇది నాకు పలానా ఎంత అవసరమో అంతే వినియోగించుకోవాలి. అది కూడా ఒక చెట్టు కొట్టేస్తే మళ్ళా 2 చెట్లు నాటించాలి, అప్పుడు ప్రకృతి ఇంబ్యాలెన్స్ కాదు, అప్పుడు ప్రకృతి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది అని చెప్పి అమ్మ సొల్యూషన్ చెప్తుంది అనమాట.
అంటే ఏ చెట్లైనా సరే మనం ఒకటి కొట్టేస్తున్నామంటే పర్మిషన్ తీసుకోవాలి. ఈ అవసరం కోసం నేను కొట్టేస్తున్నాను అని చెప్పి ఆ చెట్ల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఒక చెట్టు ప్లేస్ లో 2 చెట్లను నాటించాలి. అప్పుడు ప్రకృతి బ్యాలెన్స్ అవుతుంది అని మన ధర్మాలు, ప్రపంచ ధర్మాలు ఇవన్నీ కూడా. అప్పుడు ప్రకృతి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. అప్పుడు సకాల వర్షాలు అన్ని బాగుంటాయి, అన్ని సమృద్ధిగా ఉంటాయి. మనకి ఆహార పదార్థాల్లో కొరత అనేది ఎప్పటికీ ఉండదు. ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ మన ప్రపంచ ధర్మాలు. ఈ ధర్మాలన్నీ మనం పాటించాలి అని పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆల్కహాల్ ఇవన్నీ మనం తీసుకోకూడదు. ఇవన్నీ మన ధర్మాలు. మన శరీరాన్ని ప్రేమించాలి. ఎందుకంటే ఆల్కహాల్ ఇటువంటి పదార్థాలు వేసామనుకోండి, ఆ లంగ్స్ డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది. సిగరెట్లు ఇవన్నీ తీసుకోవడం వల్ల మన శరీరం పాడవుతుంది. కాబట్టి శరీరానికి సరైన ఆహారాన్ని ఇవ్వాలి. సిగరెట్లు, ఆల్కహాల్, స్మోకింగ్ కానీ, మాంసాహారం తీసుకోవడము ఇదన్నీ కూడా చేయకుండా శరీరాన్ని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇది మన శరీర ధర్మం. కుటుంబ ధర్మం ఏంటి? మన ఏ కుటుంబంలో అయితే మనం ఉంటామో ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన ధర్మం మనకుంది. ఆ కుటుంబ సభ్యులందరినీ చూసుకోవాలి. ఇవన్నీ మన ధర్మాలు. తర్వాత ప్రపంచ ధర్మం, సమాజ ధర్మం. సో ఈ ప్రపంచంలో మనం ఉన్నాము కాబట్టి ఈ ప్రపంచం పట్ల కూడా మన ధర్మం ఉంది. ఇతర జీవరాశుల్ని, ఇతర ప్రాణికోటి పట్ల కూడా మన ధర్మం ఉంది. వాటిని చంపడము, లేదా ఏ ఇతర మానవుల్ని చంపడం, లేదా ఇతర మూగజీవాల్ని చంపడం ఇవన్నీ చేయకూడదు. ఏ హింస ఉండకూడదు. అంటే ఇతరుల్ని మనసా వాచా కర్మణ బాధ పెట్టడం కానీ, హర్ట్ చేసే విధంగా మాట్లాడడము, తర్వాత డిస్కరేజ్ చేస్తూ ఉంటా. నీ వల్ల ఏమవుతుంది, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, కాదు, డిస్కరేజ్ చేయకూడదు ఫ్రెండ్స్. నేను చేస్తానని ఎవరైనా ఇష్టంగా అన్నప్పుడు నువ్వు చెయ్యి, ట్రై చేయి, నువ్వు చెయ్యగలవు, నీ వల్ల అవుతుంది, మనకి ఇంకా మోటివేట్ చెయ్యాలి. సో ఇవన్నీ మన ధర్మాలు. మనసా వాచా కర్మణ ఎవరిని హర్ట్ చేయకూడదు అనమాట. ఇది మన ధర్మం, ప్రపంచ ధర్మం. ఇంకా చెట్లు, ఒక చెట్టును కొట్టేస్తే దాని ప్లేస్ లో 2 చెట్లు నాటించడము ఇవన్నీ చేయాలి. సో ఇప్పుడు మనం ధర్మంలో జీవిస్తే పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. అదే అధర్మంలో జీవిస్తే పాపాన్ని మూటగట్టుకుంటాం. ఇది మనం తెలుసుకున్నాం కదా. ఈ భూమి మీదకి మనం వస్తున్నాం ఎందుకు? జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అనే కోరికతో ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి జన్మలోనూ మనము కొంత పుణ్యాన్ని కొంత పాపాన్ని మూటగట్టుకుంటాం. అంటే మనం ఏం చేస్తే అది వస్తుంది, ఆ ఫలితం వస్తుంది. మనం అధర్మంలోనే జీవించామనుకోండి, ఎక్కువ పాపాన్ని మూటగట్టుకుంటాం. మనం ధర్మంలో జీవించినప్పుడు పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. సో ఇక్కడ 2 మూటల్ని తీసుకెళ్తాం మనం. చనిపోయి వెళ్ళిపోయినప్పుడు మనతో పాటు 2 మూటల్ని, పుణ్యపు మూట, పాపపు మూట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు మనకు పుణ్యం చేస్తే ఎక్కువ పుణ్యం ఉన్నప్పుడు ఎక్కువ కాలం స్వర్గలోకంలో ఉంటాం. సో పాపాన్ని ఎక్కువగా మూట కట్టుకున్నాం అనుకోండి, స్వర్గలోకానికి కూడా మనం వెళ్ళాం. స్వర్గలోకానికంటే కింద ఉన్నటువంటి భువర్లోకానికి వెళ్తాం, మళ్ళా తిరిగి వచ్చేస్తాం. ఈ భువర్లోకం అనేది భూలోకానికి స్వర్గలోకానికి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. భువర్లోకం, ఈ భువర్లోకంలో, స్వర్గలోకంలో అనంతమైన సుఖాలు ఉంటాయి. ఎంతో సుఖంగా, అన్ని సుఖాలే, అక్కడ దుఃఖం అనేదే ఉండదు. ఈ భూలోకంలో కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. ఈ భూలోకంలో ఉండే కష్టాలు ఉండవు, స్వర్గలోకంలో ఉండే సుఖాలు ఉండవు. అంటే కష్ట సుఖాలు లేనటువంటి లోకం భువర్లోకం. ఎక్కువ పాపాన్ని మూటగట్టుకున్నప్పుడు స్వర్గలోకానికి వెళ్ళాం, భువర్లోకం వరకు వెళ్ళి తిరిగి వచ్చేస్తాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ లోకాల గురించి కూడా చెప్తున్నారు. ఎన్నో లోకాలు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఎక్కువ పుణ్యాన్ని మూటగట్టుకున్నప్పుడు స్వర్గలోకం వరకు వెళ్తాం. క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం కాస్త క్షీణించిన తర్వాత మళ్ళీ ఈ మర్త్యలోకానికి వస్తాం, ఈ భూలోకానికి వస్తాం. అదే ఎక్కువ పాపాన్ని మూటగట్టుకున్నప్పుడు స్వర్గలోకంకి కూడా వెళ్ళాం, భువర్లోకం వరకు వెళ్తాం, మళ్ళీ తిరిగి వచ్చేస్తాం ఇక్కడికి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము స్వర్గలోకానికి వెళ్ళినా మళ్ళా పుట్టాల్సిందే. అదే స్వర్గలోకానికన్నా పైన ఉన్నటువంటి సత్యలోకానికి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం తిరిగి రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మరి ఆ సత్యలోకానికి వెళ్ళాలంటే జ్ఞానాన్ని మూటగట్టుకోవాలి. అంటే
పాపపు మూట వద్దు, పుణ్యపు మూట వద్దు, జ్ఞానపు మూటను తీసుకెళ్ళాలి. మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి, జ్ఞానపు మూటను పెంపొందించుకోవాలి. చూడండి, 3 మూటలు, పాపపు మూట ఉంది, పుణ్యపు మూట, జ్ఞానపు మూట. ఏది కావాలంటే అది వస్తుంది ఫ్రెండ్స్. మనం ధర్మంలో జీవిస్తే పుణ్యపు మూట పుణ్యపు మూటను పెంచుకుంటాం. అధర్మంలో జీవిస్తే పాపపు మూటను మూట కట్టుకుంటాం. అది జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడు జ్ఞానపు మూటని తీసుకెళ్తాం ఫ్రెండ్స్. జ్ఞానపు మూటను పెంపొందించుకోవాలి. జ్ఞానాన్ముక్తి అంటారు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మూట కట్టుకుంటామో మనము ఆ స్వర్గలోకం కన్నా పైన ఉన్నటువంటి సత్యలోకానికి వెళ్తాం. సత్యలోకానికి వెళ్ళినప్పుడు తిరిగి భూలోకానికి రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆ జ్ఞానపు మూటను ఎలా పెంపొందించుకోవాలంటే నిరంతర సాధన చెయ్యాలి, నిరంతర ధ్యాన సాధన చెయ్యాలి, నిరంతర సజ్జన సాంగత్యంలో ఉండాలి, ఆత్మ జ్ఞానాన్ని బోధించే పుస్తకాలను చదవాలి. త్రిరత్నాలు అంటారు, అంటే జ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ మూడింటిలో ఉన్నప్పుడు మనం ఏ తప్పులు చేయకుండా ఉంటాం. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అనేది మనలో డెవలప్ అవుతూ ఉంటుంది, పెంపొందుతూ ఉంటుంది. ధ్యాన సాధన చేసే కొద్దీ, మనము నిరంతర సాధన చేసే కొద్దీ మనము అనవసరమైన విషయాలను తగ్గించుకుంటాం. సరికానివన్నీ మనలో తగ్గిపోతూ ఉంటాయి. ధ్యానం ద్వారా చూడండి ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా మనలో కోల్పోవడమే ఉంటుంది. కోల్పోవడం అంటే ఏంటి అంటే సరికాని గుణాలను కోల్పోతూ ఉంటాం, అక్కర్లేని విషయాలను వదిలేస్తూ ఉంటాం, అనవసరమైన ఆ బరువుల్ని ఆ మొయ్యడం కాదు, ఇప్పుడు దించుకుంటూ ఉంటాం. సో ధ్యానం సాధన చేసే కొద్ది అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానాన్ముక్తి, జ్ఞానం ద్వారానే మనం అన్ని దుఃఖాల నుంచి ముక్తిని పొందొచ్చు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా ముక్తి. వేటి నుంచి విడుదల? ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే సర్వ దుఃఖాల నుంచి విడుదల. సో ధ్యానం ద్వారా జ్ఞానం, ఆ జ్ఞానపు మూటను పెంపొందించుకోవాలి. ఆ జ్ఞానపు మూటను పెంపొందించుకోవడానికి మనం స్వాధ్యాయంలో ఉండాలి. నిరంతర స్వాధ్యాయం అంటే ఆ ఆత్మజ్ఞానాన్ని బోధించే పుస్తకాల్ని చదవడము, మళ్ళా సాధన చేయడం, ఎక్కువగా అనవసరమైన విషయాలు తగ్గించుకొని. ఇప్పుడు టైం దొరికితే సెల్ ఓపెన్ చేసినాం అనుకోండి, తెలియకుండా గంటలు గంటలు బుక్ అయిపోతాం మనమే. అయ్యో ఇంత టైం అయిపోయిందా అని మనకే అనిపిస్తుంది. ఒక డిలీట్ చేసే కూర్చున్నామంటే చాలు, డిలీట్ చేయడానికి కూడా 2 గంటలు కావాలి. అన్ని మెసేజెస్, రోజుకి అన్ని మెసేజ్లు వచ్చేస్తా ఉంటాయి, లేదా మెమరీ ఎప్పుడో ఫుల్ అయిపోయి ఉంటుంది, ఫోన్ పాడైపోతుంది. సెల్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో మనకు కావాల్సింది ఒకటి చూడాలని చూస్తే దాని వెనుక 100 కనిపిస్తాయి, అన్ని మంచివే కనిపిస్తాయి. కావాల్సింది వదిలేసి అయ్యో ఇది చూస్తాంలే ఫస్ట్, అది చూస్తాం మళ్ళీ వెళ్ళిపోతుందేమో అని చెప్పి వేరే వాళ్ళకి కూర్చుంటాం. తెలియకుండా గంటలు 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 టైం వేస్ట్ అయిపోతుంది. ఒక ఫోన్ ఎత్తుకుంటే ఇప్పుడు అన్లిమిటెడ్ టైం కదా, ఏముంది అక్కర్లేని విషయాలు మాట్లాడితే ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం. దాంట్లో ఎన్ని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాం, ఎంత శక్తిని కోల్పోతున్నాం. ధ్యానం చేస్తే ఎంతో శక్తిని పొందుతున్నాం ఫ్రెండ్స్. ఎక్కువ మాట్లాడే కొద్దీ దాంట్లో సరికాని మాటలే ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు కామెంట్స్, ఇంకేముంటాయి చెప్పండి. అసలైన మ్యాటర్ ఏమీ ఉండదు. అసలు అక్కర్లేని మ్యాటరే, అనవసరమైన మ్యాటరే ఎక్కువ ఉంటుందా, సొల్లు కబుర్లే ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఎవరికి లాభం చెప్పండి? మనం పొందినటువంటి శక్తినంతా అనవసరమైన మాటల ద్వారా కోల్పోతున్నాం. ప్లస్ ఇది అధర్మం. అది కరెక్ట్ కాదు అని తెలిసేయాలి. అందరికీ బాగా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, మనకి ఎన్నో జన్మలుగా అలవాట్లుగా మారిపోయాయి మనకి. ఇప్పుడు మార్చుకోవాలి. ఆ నాలెడ్జ్ మనం తెలుసుకున్న తర్వాత ఇవన్నీ వదిలించుకొని ఎంత అవసరమో అంతే మాట్లాడాలి, ఏది అవసరమో అది చేయాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు. ఇదే జ్ఞానం ఫ్రెండ్స్. ఈ జ్ఞానం ద్వారానే ముక్తిని పొందుతాం. సో ఆ జ్ఞానపు మూటను మనం పెంపొందించుకోవడం వల్ల మనం చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి కాదు ఫ్రెండ్స్, స్వర్గలోకానికన్నా పైన ఉన్నటువంటి సత్యలోకానికి వెళ్తాం. ఎప్పుడైతే సత్యలోకానికి వెళ్తామో
అప్పుడు మనం మళ్ళా తిరిగి భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఈ జనన మరణ చక్రం నుంచి కూడా మనము విడుదలను పొందుతాం ఫ్రెండ్స్. ఇదే సత్యం వద ధర్మం చెర. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. టాపిక్ లోనే ఉంది మేడం, అంటే సత్యం వద ధర్మం చెర, అంటే సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఆ త్రిధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చాలా క్లియర్ గా ఒక్కొక్క లెవెల్లో ఏమేమి ధర్మాలు ఏవి ఆచరించాలి, ఏవి అనేవి తీసేసుకోవాలి మనలో, అంటే మంచి చెడు రెండు క్లియర్ గా చెప్పారు మేడం. ఆ శరీర ధర్మం కానీ, ఆ కుటుంబ ధర్మం కానీ, ఆ సమాజ ధర్మం, అలానే ఆ సమాజ ధర్మంలో ముఖ్యంగా చెట్ల గురించి, అంటే ఒక చెట్టును కానీ కట్ చేసేస్తే రెండు చెట్లు అనేవి నాటాలి మళ్ళీ. ఆ ప్రకృతితో మమైక్యమయ్యి ఆ ప్రకృతితో మాట్లాడి ఇట్లా కట్ చేస్తున్నానని చెప్పడము. అలానే వీటితో పాటు ఒక దైవిక లక్షణాల గురించి కూడా చెప్పారు మేడం. ఆ థ్యాంక్ఫుల్నెస్ కానీ, ఆ క్షమాభావన, క్షమించడం కానీ, ఆ జాలి, కరుణ, అలానే హింస అనేది మాటలతో హింసిస్తున్నాము, కంప్లైంట్స్ ఇచ్చి హింసిస్తున్నాము, చేస్తున్నాం. హింస అని అంటే ఏమనుకుంటున్నామంటే మనము యానిమల్స్ ఒక్కటే తినకుండా ఉండడం ఒకటే హింస అని చెప్పని అనుకుంటున్నాము. కానీ మన ఒక ప్రవర్తనతో మన ఒక గుణగణాలు కూడా వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే అది కూడా హింసే. అందుకే పత్రి సారు హింస చూడో హంస పకడో అని చెప్పారు మేడం. అలానే మీరు ఇందాక అన్నట్లు మనము ఒక జ్ఞానం, ఒక సముపార్జన కోసము ఆ స్వర్గలోకంను కూడా దాటి ఆ సత్యలోకం వాసులు పత్రి సార్ అదే అంటారు మేడం. మనం అందరం కూడా వివిధ లోకాల నుంచి వచ్చాం, మన గమ్యం సత్యలోకం. ఆ సత్యలోకంకి వెళ్ళాలి అని అంటే త్రిరత్నాలు, ఆ ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం, ఈ మూడిటితో ఎప్పటికప్పుడు ఇవేం చేస్తూ ఉంటాయంటే మనల్ని మనం గుర్తు చేస్తూ ఉంటాయి మేడం. అంటే మీరు ఇందాక అన్నట్లుగా, ఇందాక ముందు చెప్పినట్లు అద్దం లోపల అద్దాన్ని చూసుకుంటే మన ప్రతిబింబం ఉంటుంది, కానీ అది మనం కాదు. అంటే ఆ మాయ అనేది ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉండేదానికి ఈ త్రినేత్రాలు అనేవి చాలా చక్కగా అద్భుతమైన ప్రయాణం అనేది ఆ జ్ఞానం అనేది సముపార్జన కోసం గొప్పగా ఉపయోగపడుతుంది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. చాలా చక్కగా ఆ టాపిక్ రిలేటెడ్ ఒక జ్ఞానాన్ని చాలా చక్కగా వివరించారు మేడం. ప్రతి ఒక్కరూ ఒక అలవర్చుకోవాల్సిన ఒక జ్ఞానం. అలానే పాపము, పుణ్యము, ఆ పాపము వద్దు, పుణ్యము వద్దు, రెండిటిని దాటేసి జ్ఞానాన్వేషణ కోసం వచ్చి దాన్ని మాత్రమే ఏర్పరచుకొని నేర్చుకొని ఆ సత్యలోక వాసులకి సత్యలోకానికి వెళ్ళిపోవాలి అని చెప్పని అందరికి కూడా ఆ ప్రయాణం అనేది చేసేదానికే వచ్చాం మేడం. చాలా చక్కగా మళ్ళా ఒకసారి గుర్తు చేశారు మేడం మన ఒక ధర్మం. చాలా థ్యాంక్స్ మేడం, మీకు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మాస్టర్స్ అందరినీ అన్మ్యూట్ చేస్తున్నానండి. ఎవరైనా మేడం తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చాలా బాగుంది సెషన్, చాలా థ్యాంక్ యూ, బాగుంది, చాలా గొప్ప జ్ఞానం ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్ మేడం. ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక జ్ఞానం అందించారు మేడం. మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మేడం. అలానే ఈ జూమ్ సెషన్ లో ఉన్న దివ్య స్వరూపాలందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.